కొన్నిసార్లు జీవితంలో ముందుకు వెళ్లాలనుంటుంది, కాని ఏదో తెలియని శక్తి మనల్ని ఆపేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అలా ప్రేరణ దొరక్క ఇబ్బంది పడుతుంటే మిమ్మల్ని ఆపుతున్న ఆ మానసిక అడ్డంకులను దాటడానికి ఓ 3 అద్భుతమైన మార్గాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. మనలో చాలామందికి కొన్ని సమయాల్లో ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదూ. ఏదో ఒకటి సాధించాలి, ఏదైనా పని పూర్తి చెయ్యాలి అనుకుంటాం, కాని ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని పరిస్థితి. ఇది చాలా సాధారణమైన భావనే. కాని శుభవార్త ఏంటంటే దీని నుంచి బయటపడటం ఖచ్చితంగా సాధ్యమే. ఒక్కోసారి మనసు చూడండి, ఒకే విషయం చుట్టూ గిరగిరా తిరుగుతూ ఉంటుంది. అనవసరమైన ఆందోళనలతో మన శక్తి మొత్తమైపోతుంది. నిజానికి దానివల్ల ఏ ప్రయోజనమూ ఉండదు, కేవలం టెన్షన్, అలసట తప్ప. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాతావరణం లేదా మన ఆలోచనలే మనల్ని నీరసపడేలా చేస్తాయి. ఆ నెగటివ్ ఆలోచనలు మనల్ని పూర్తిగా డ్రెయిన్ చేసేస్తాయి. మరి ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడటం ఎలా? దానికి మొదటి అడుగు ఇక్కడే ఉంది. ఇక మన మొదటి మార్గమేంటంటే ఆందోళనను జయించడానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం ఆచరణ, అంటే యాక్షన్ తీసుకోవడం. మనం ఏదైనా చేయడం మొదలుపెట్టే చాలు, ఆందోళన దానికదే సైడైపోతుంది. ఈ ఒక్క చిన్న ప్రశ్న మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అయ్యో ఏమవుతుందో అని ఆలోచించడం మానేసి, నేను దీని గురించి ఇప్పుడు ఏం చేయగలను అని అడిగినప్పుడు మన ఫోకస్ మొత్తం ఆందోళన నుంచి ఆచరణ వైపు షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ తేడా చూడండి. నేను ఎలా ఫీల్ అవ్వాలి అని అడగడం మనల్ని మరింత నిస్సహాయులుగా చేస్తుంది, అదేదో ఉన్న కంట్రోల్లో లేనట్టు. కాని నేను ఏం చెయ్యగలను అని అడిగినప్పుడు అది మనకు అవకాశాలను చూపిస్తుంది, ఓ చిన్న అడుగైనా వేయడానికి ప్రోత్సహిస్తుంది. ఇది వినడానికి వింతగా ఉన్నా ఇదే నిజం. మనం ఒక సమస్య గురించి ఎంత ఎక్కువగా ఆందోళన పడితే అది మన మనసులో అంత పెద్దగా, అంత భయంకరంగా తయారవుతుంది. అంటే మనమే దానికి ప్రాణం పోసి ఓ రాక్షసుడిలా తయారు చేస్తామన్నమాట. ఈ 25 నిమిషాల ప్లాన్ చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. మిమ్మల్ని ఆందోళనకు గురిచేసే ఓ 5 విషయాలు రాయండి. ప్రతిదానిమీద కేవలం 5 నిమిషాలు పనిచేయండి, అంతే. ఉదాహరణకు ఒక రిపోర్ట్ స్టార్ట్ చేయడం, లేదా ఒక మీటింగ్ షెడ్యూల్ చేయడం. ఇలా చిన్న చిన్న పనులు చేయడం వల్ల ఆందోళన తగ్గి, ఓకే కంట్రోల్ నా చేతుల్లోనే ఉంది అనే ఫీలింగ్ వస్తుంది. ఎంత మంచి మాట కదా ఇది. ఒక్క చిన్న అడుగు వేసినా చాలు, భయాన్ని తరిమికొట్టచ్చు. యాక్షన్ మొదలైతే భయానికి చోటుండదు, మనస్సులో ఒకేసారి ఆ రెండూ ఉండలేవు. సరే, ఇప్పుడు మన తర్వాతి ముఖ్యమైన సూత్రమేంతో చూద్దాం. ఇక రెండో మార్గం, మనం సమస్యలను ఎలా చూస్తామనే దాని గురించి. మనం ప్రాబ్లమ్స్ రాగానే వాటి గురించి కంప్లైంట్ చేసేవారిగా ఉంటామా, లేక పరిష్కారాలు వెతికే ఆలోచనాపరులుగా ఉంటామా? ఈ విషయం ఒక ఆసక్తికరమైన కథతో మొదలవుతుంది. ఓ పెద్ద కంపెనీ ప్రెసిడెంట్ తన దగ్గర పనిచేసేవాళ్లని 2 గ్రూపులుగా చూసేవారట. ఒకరు ఫిర్యాదు చేసేవారు, ఇంకొకరు ఆలోచించేవారు. ఈ 2 గ్రూపుల మధ్య ఉన్న తేడా వాళ్ల పనిమీద, చివరికి కంపెనీ భవిష్యత్తు మీద కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపింది. ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఫిర్యాదు చేసేవాళ్లు సమస్యను గుర్తించి దాని గురించి కంప్లైంట్ చేసి అక్కడితో ఆగిపోతారు. వాళ్లు చుట్టూ ఉన్నవాళ్ల శక్తిని కూడా లాగేస్తారు. మరోవైపు ఆలోచించేవాళ్లు అవే సమస్యలను చూసి, సరే దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచిస్తారు. వాళ్లు తమ మీటింగ్లను క్రియేటివ్ హబ్స్గా మార్చేస్తారు. చివరికి ఇలా ఆలోచించేవాళ్లే నాయకులుగా ఎదుగుతారు. వాళ్లు కేవలం సమస్యలను ఎట్టిచూపరు, పరిష్కారాలను కనిపెట్టి వాళ్ల సంస్థ భవిష్యత్తునే కాదు, వాళ్ల జీవితాల భవిష్యత్తును కూడా నిర్మించుకుంటారు. ఈ మైండ్ సెట్ పర్సనల్ లైఫ్కి కూడా అంతే ముఖ్యం. ఇక మన చివరి, బహుశా అన్నింటికన్నా ముఖ్యమైన సూత్రమిది. మనకు నిజమైన సంతృప్తి ఎక్కడ్నుంచొస్తుంది? తాత్కాలికంగా దొరికే సుఖానికి, జీవితాంతం గుర్తుండే అనుభూతికి మధ్య ఉన్న తేడాను మనం అర్థం చేసుకోవాలి. ప్రముఖ సైకాలజిస్ట్ మిహాలీ సిక్సెంట్-మిహాలీ ఫ్లో అనే ఓ అద్భుతమైన కాన్సెప్ట్ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఫ్లో అంటే ఏంటంటే అది ఒక అద్భుతమైన మానసిక స్థితి. మనకు బాగా నచ్చిన పనిలో మన స్కిల్స్ను వాడుతూ ఒక సవాలుని ఎదుర్కొంటున్నప్పుడు సమయాన్నే మర్చిపోయి పూర్తిగా లీనమైపోతాం చూసారా, అదే ఫ్లో. ఈ తేడాను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సుఖం అంటే టీవీ చూడ్డం లాంటిది. అది ప్యాసివ్, దానికి పెద్దగా నైపుణ్యం కానీ సవాలు కానీ అక్కర్లేదు. కాని అనుభూతి అంటే ఒక మంచి భోజనం వండడం లేదా తోటపని చేయడం లాంటిది. ఇది యాక్టివ్, మన స్కిల్స్ వాడి ఒక ఛాలెంజ్ను అధిగమించినప్పుడు వచ్చే సంతృప్తే ఈ అనుభూతి.
ఈ ఉదాహరణలు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అనుభూతినిచ్చే పనులన్నీ మనల్ని చురుకుగా పాల్గొనేలా చేస్తాయి, మన నైపుణ్యాలను వాడేలా చేస్తాయి. ఇవే మనకు లోతైన సంతృప్తిని, జీవితాంతం గుర్తుండే జ్ఞాపకాలను అందిస్తాయి. లాటరీ గెలిచిన చాలామంది కథలు మనం వింటూ ఉంటాం. వాళ్ళ జీవితాలు ఆ తర్వాత దారుణంగా మారాయని. ఎందుకో తెలుసా? శ్రమ లేకుండా వచ్చిన డబ్బు కేవలం తాత్కాలిక సుఖాన్ని ఇస్తుంది. కానీ కష్టపడి మన నైపుణ్యంతో ఒక సవాలును గెలిచినప్పుడు వచ్చే సంతృప్తి ఆ అనుభూతిని మాత్రం ఇవ్వలేదు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ 3 ముఖ్యమైన సూత్రాలను ఒకచోట చేర్చి మన ప్రేరణను పెంచుకోవడానికి ఒక క్లియర్ ప్లాన్గా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సో ఈ 3 సూత్రాలను బాగా గుర్తుంచుకోవాలి. మొదటిది ఆందోళనను యాక్షన్తో జయించడం. రెండవది కంప్లైంట్స్ ఆపి సొల్యూషన్స్ గురించి ఆలోచించడం. మూడవది ప్యాసివ్ సుఖం కంటే యాక్టివ్ అనుభూతినిచ్చే పనులను ఎంచుకోవడం. ఈ మూడింటిలోనూ ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే చురుకుగా పాల్గొనడం. ఈ విశ్లేషణను మనం ఒకే ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ ప్రశ్న మనల్ని మళ్ళీ మొదటి సూత్రం దగ్గరికే తీసుకెళ్తుంది. మనలో ప్రేరణను నింపడానికి, ఒక మార్పును తీసుకురావడానికి ఇప్పుడే ఈ క్షణంలోనే చేయగలిగే ఆ చిన్న పని ఏమిటి? దాని గురించి ఆలోచించండి. ఆలోచించి వెంటనే మొదలుపెట్టండి. ధన్యవాదాలు.